ఆడపిల్లల ప్రవర్తించావా నువ్వు? వసు నిన్ను కొట్టకపోతే ఆ పని నేను చేసుండేదాన్ని. అమ్మా, నువ్వు నా కూతురు అయినందుకు నాకు సిగ్గుగా ఉందే. వసూని ఎంత మాట అన్నావు దమయంతి? అనే ముందు ఆలోచించవా? ఈ ఇంటి ఆడపడుచు అయినంత మాత్రాన అలా అనే హక్కు ఉందా నీకు? భర్త చనిపోవాలని ఏ భార్య కోరుకోదు దమయంతి. నీ భర్త నిన్ను వదిలేసి వెళ్లినందుకే నువ్వింత బాధపడుతున్నావే, అలాంటిది నువ్వు వసుని బాధ పెట్టొచ్చా? అనకూడని మాటలని చాలా పెద్ద తప్పు చేసావు దమయంతి. తను వసుంధరా కాబట్టి ఓపిగ్గా నిన్ను భరించి కొట్టి వదిలేశారు. తన స్థానంలో వేరే ఎవ్వరున్నా ఈ పార్టీకి నిన్ను మెడబట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేసేవాళ్ళు. నన్ను గెంటేస్తారా అన్నయ్య? ఆడపిల్లలకు పుట్టింటి మీద ప్రేమ మమకారం ఉండాలి. అన్నదమ్ముల భార్యల మీద అసూయ ద్వేషం ఉండకూడదు. అది కాదన్నయ్య, వసు వదిన మొదటి మొగుడు బతికే ఉండుంటే ఆ గతం ఎప్పుడూ సమాధి కాబడింది దమయంతి. నువ్వు దాన్ని మళ్ళీ మళ్ళీ బయటికి తీసుకురావద్దు. వసు గారికి నేను, ఈ ఇల్లు, కుటుంబం తప్ప వేరే ఏమీ లేదు. తన భర్త నేనే, బన్నీ తండ్రిని నేనే. మరోసారి ఈ ప్రస్తావన తీసుకురావద్దు. అందరు ఆడపిల్లల్లా వసు గారికి అదృష్టం కలిసి రాలేదు. వసు గారి వల్లే ఈ కుటుంబం అంతా కలిసి ఉంది. ఈ ఇంట్లో తను ఎంత సంతోషంగా ఉందో తెలియదు, కానీ తన వల్ల మాత్రం ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉంది. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చెప్పించుకునే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. వసు గారు, బన్నీకి టాబ్లెట్స్ వేసే టైం అయింది, తీసుకెళ్ళండి. పద బన్నీ. పిన్ని కూతురు అని తెలిసినప్పుడు నిన్ను ప్రేమించాను. నీ నుంచి నీ కొడుకును ఒకరు దూరం చేయబోతున్నారు. ఆ వ్యక్తి చాలా ప్రమాదకరమైన మనిషమ్మా. వసు గారు, టాబ్లెట్ కింద పడేశారేంటి? చూసుకోలేదండి. ఏమైంది మమ్మీ? ఏం లేదు బన్నీ, కళ్ళు మూసుకుని పడుకో. నేను బానే ఉన్నాను మమ్మీ, నువ్వు టెన్షన్ అవ్వకు. డాడీ, మమ్మీకి కాస్త ధైర్యం చెప్పండి. డెఫినెట్లీ బన్నీ, నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకో. బన్నీ పడుకో. పడుకో, రెస్ట్ తీసుకో. శ్యామల గారు వచ్చారు. పర్లేదు, నా మొగుడి మొదటి పెళ్ళం మంచి ఇంట్లోనే సెటిల్ అయిపోయింది. మేడం కూర్చోండి. అనయ్య, ఈవిడ శ్యామల గారు అన్నయ్య. మన బన్నీని కాపాడింది ఈ మేడమే. చాలా థ్యాంక్స్ అండి. టైంకి మా బన్నీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. మీరు లేకపోతే మా బన్నీకి ఏమైపోయేదోనండి. దేవతలా కాపాడారు. అయ్యో, పసిపిల్లలు దేవుళ్ళలాంటి వాళ్ళు. వాళ్ళని కాపాడటం అంటే ఆ దేవుడికి పూజ చేయటమే. మంచి మాట చెప్పావమ్మా. కూర్చోమ్మా. బన్నీని చూద్దామని వచ్చాను. అను, కీర్తి, అన్నయ్యని, మమ్మీని, డాడీని పిలుచుకొని రండి. ఇది దేవత కాదు, దయ్యం. అనవసరంగా ఆ బన్నీగాడిని కాపాడింది. ఈ బన్నీగాడికి ఊరంతా బంధువులున్నట్టున్నారు. ఎవరో ఒకరు వాణ్ణి కాపాడటమే.
అంత టైం లేదు బన్నీ. నువ్వు మమ్మీ డాడీ మీకోసం ఎవరో వచ్చారు. యా, ఎవరో ఏంట. పద. థ్యాంక్ యూ మేడం, బన్నీని కాపాడినందుకు. నమస్తే అండి. నమస్తే అండి. మీరా? బన్నీని చూడ్డానికి వచ్చారంటే ఇంకెవరో అనుకున్నాము. హాయ్ బన్నీ, ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్ ఆంటీ. నిన్న నన్ను సేవ్ చేసింది మీరే కదా, థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తుంటే అచ్చం మా అబ్బాయిని చూస్తున్నట్టుంది బన్నీ. తీసుకోండి. మీ అబ్బాయి